ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. ఎటువంటి పరిస్థితుల్లోనైనను ఎంతటి ప్రమాదము అయినను నేను నిన్ను విడువను అని ప్రభు చెప్పుచున్నాడు. అయితే మనము చేయవలసినదంతయు ఆయనకు మొరపెట్టుటయే. ఒక లారీ డ్రైవరు ఎత్తైన కొండ ఎక్కుచుండగా దీర్ఘకాల ప్రయాణమును బట్టి తమ ఎరుగకయే ఒక క్షణము నిద్రపోయెను. అప్పుడు వాహనము లోయలోనికి దిగనారంభించెను. పెద్ద శబ్దము విని తన ఎదుట నుండిన ప్రమాదమును తక్షణమే గ్రహించెను. ఇంకా ఏ విధము చేతనైనను తన లారీని కాపాడుకొనలేనని గ్రహించి పూర్ణ బలముతో యేసయ్యా అని కేకవేసెను. అతడు ఆ విధముగా కేకవేసిన అదే సమయమున ప్రభు హస్తము ఆ స్టీరింగ్ మీదకి వచ్చి దానిని త్రిప్పి మళ్ళా రోడ్డు మీదకి తెచ్చి రోడ్డు మీద నిలిపెనట. ప్రభు ప్రకాశమైన హస్తమును చూచి అతడు ఒకవైపు ఆశ్చర్యము, మరోవైపు సంతోషము, భయభక్తులు గలవాడై ప్రభుని స్తుతించడట. ఇది నిజమైన సంఘటన. అవును, మన కష్టకాలమందు యెహోవాకి మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఆపదలన్నిటిలో నుండి విడిపించుచున్నాడు. ప్రభు చేయు ప్రతి పని మనకు ఆశ్చర్యము కలిగించుచున్నది. చీకటి కట్లను తెంపి మరణము నుండి మనలను నడిపించుచున్నాడు. కావున మనము ఆయనను ఆనుకుందాము. అప్పుడు ఆయన యుగ సమాప్తి వరకు జయకరముగా మనలను నడిపించును. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.